హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అంటే ఆ రక్తము ఆరాధకుల నుంచి పాపమును తీసివేయలేకపోయింది అనేసి వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది. మనం చూద్దాము నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తం ఏం చేసింది అనేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 14. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులకు తన పాదములకు పాదపీఠముగా చేయబడ వరకు కనిపెట్టించు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడ వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తము ఆరాధకు నుంచి పాపముని తీసివేసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. అందుకే ఇది వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసినట్లుగా వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది. మనకి ఇది అర్థం అవ్వాలి అంటే వైట్నర్ మరియు ఎరేజర్ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. వైట్నర్ ఏం చేస్తుందంటే ఆ తప్పును కప్పుతుందన్నమాట. కానీ ఎరేజర్ ఏం చేస్తుందంటే ఆ తప్పును చెరిపేస్తుంది అనమాట. పాత నిబంధన గ్రంథములు అంటే యేసయ్య యొక్క అర్పణము వచ్చే వరకు కూడా, లేదా యేసయ్య తను తాను బలిగా అర్పించుకునేంత వరకు కూడా వాళ్ళు ఏవైతే యొక్క బలియాగములు అర్పిస్తూ ఉండేవారో అవి ఏం చేసేవి అంటే ఆ వ్యక్తి యొక్క పాపమును కప్పుతూ ఉండేవారు అనమాట. మనం ఈ లోకంలో కూడా చూస్తాము. ఒక క్రైమ్ డిటెక్ట్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి మీదకి శిక్ష రాదనమాట. ఆ వ్యక్తి ఫ్రీగా సమాజంలో తిరగవచ్చు అనమాట. సో ఈ బలియాగములు ఒక రకంగా అటువంటి ఒక కవరింగ్ పని చేసి పెడతా ఉండేవన్నమాట. కానీ యేసయ్య యొక్క బలియాగం ఏం చేసిందంటే ఆరాధకు నుంచి ఆ పాపముని తీసివేసింది అనమాట. సో తద్వారా ఇప్పుడు యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా పరలోకంలో నివాసం ఉండడానికి నిత్య జీవము కలిగిన యేసయ్య రక్తము అతన్ని అర్హునిగా చేసిందనమాట.